మేము కూడా విన్నాం. చాలా సందర్భాల్లో ఎట్లా మాట్లాడతారో విన్నాం కానీ ప్రత్యక్షంగా ఇవాళ ఈ శిక్షణా తరగతుల్లో మనం వారిని వినడం అనేది నాకైతే చాలా సంతోషం కలిగింది. ఆద్యంతం అంటే మాట్లాడడం వేరు, శిక్షణ ఇవ్వడంలో చెప్పడం వేరు, విషయం చెప్పడం వేరు. ఆ విషయాన్ని హాస్యపూరితంగా, సెటైరికల్గా, దాన్ని ఒక వ్యంగ్యంతో కూడినటువంటి దాన్ని చెబుతూ మనని ఆ భాషకు సంబంధించిన అంశాల మీద, భాష అంటే ఎట్లా ఉంటుంది, చాలా సింపుల్గా సారు ఒక ఏదో పండు ఒలిచినట్టుగా ఒలిచి మన ముందు పెట్టినాడు సారు. చాలా హాస్యపూరితంగా మాట్లాడుతూ చాలా విషయాల్ని మన ముందు చాలా విమర్శనాత్మకమైనటువంటి వాటిని పెట్టినాడు. మనం ఎట్లా సరిదిద్దుకోవచ్చు, చాలా సింపుల్గా చిట్ట చివరిగా ఆయన చెప్పింది ఒకటే. మనం చాలా మొదట్లోనే ఒక మాట అన్నాడు సారు, మనం మాట్లాడేటప్పుడు ఒక పర్ఫెక్ట్ భాష మాట్లాడతాం, కానీ రాసే దగ్గరకు వచ్చేసరికి ఆ భాష మారిపోతూ ఉంటుంది, అక్కడే సమస్య ఏర్పడుతుందని చెప్పి చెప్తారు. అంటే మనము మాట్లాడే భాషని కనుక కరెక్ట్ చేసుకుంటే ఆ భాష ద్వారానే మన రాత కూడా మారిపోతుంది. ఆ భాష ఎట్లా మారుతుంది, మనం మాట్లాడే భాష ఎట్లా మారుతుంది, మన అధ్యయనం ద్వారా ఆ భాష మారే అవకాశం మనకు ఉంటుంది. అది మనం చదువు ద్వారా, అధ్యయనం ద్వారా, చదువుకోవడం ద్వారా దాన్ని సాధించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక సందేశాన్ని సార్ మనకిచ్చినారు. సరే, మనకు ఉన్నటువంటి ఈ వీటిలో మనం కొంత చదువు పట్ల, ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చిన తర్వాత గతంలో చదివేవాళ్ళం, కనీసం రోజు అన్ని పత్రికలైనా చదివేవాళ్ళం. ఒక 5-6 ఏళ్ల కిందనో పొద్దున్న లేచి రోజు ఏ పత్రికలలో ఏమొస్తున్నాయి, ఏం వార్తలు వస్తున్నాయి, అన్ని పత్రికలలో ఎవరెవరు ఏ అంశాన్ని ఎట్లా రాసిండ్రు, ఒక స్పీచ్ని మిగతా అన్ని పత్రికలు ఎట్లా రాసినాయి, ఒక ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, ఇంకెవరు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడినా, ఏ పత్రిక ఎట్లా రాసింది అనే అంశాల మీద కూడా మనం చదివేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. పత్రికలన్నీ చూసేవాళ్ళం, అనేక రకాల వాటి మీద. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు చదివినారు, చదవని అలవాటు లేని వాళ్ళు చదవకపోవచ్చు. కానీ ఇట్లా ఇప్పుడు మాత్రం పూర్తిగా చదువు అనేది బాగా తగ్గిపోయి కేవలం ఫోన్లకు మాత్రమే పరిమితమైపోయి మనం చూడడం అనేది ఒకటి మాత్రమే మిగిలిపోయింది. వాళ్ళ చదవడం మానిపోయి, అది చదవడం ద్వారా మనం నేర్చుకోవచ్చు, చదవడం ద్వారా మనం మన పద్ధతిని మార్చుకోవచ్చు, ఒక సామాన్యునికి అర్థమయ్యే వార్త రాయగలిగే శక్తిని మనం సాధించవచ్చు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు. నాకు సార్ ఏమనుకోవద్దు, ఒక మాట మాట్లాడతా. మీరు మాట్లాడుతుంటే నాకు పొట్టి ప్రసాద్ గారు మాట్లాడినట్టు అనిపించింది. ఒక హాస్య నటుడు, నా హాస్య నటుడు, మీ భాష, మీరు ఎంచుకున్నటువంటి ఆ శైలి, అవన్నీ కూడా అట్లా నాకు అనిపించింది చెప్తున్నాను. మొత్తానికి చాలా అద్భుతంగా సార్ చెప్పినారు. మీరు ఎవరైనా ఇంకా దీంట్లో ఒక 10 నిమిషాలు సార్ మీకు సమయం ఇచ్చినాడు, మీరు ఏమైనా డౌట్స్ కానీ దానికి సంబంధించిన వాటి మీద మీరు మాట్లాడితే సారు వాటికి సంబంధించి చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ మార్కండేయ సార్ కూడా సిద్ధంగా ఉన్నారు, తను కూడా వస్తుంది. మీరు ఏమైనా మాట్లాడేది ఉంటే చెప్పండి.